తెలవాలని చెప్పి నువ్వు ప్రెస్ క్లబ్కి వస్తా అని చెప్పినా ఎక్కడ కూడా నీకేమి ఇబ్బందులు కలగకుండా నువ్వు వచ్చి ప్రెస్ క్లబ్లో వచ్చి మాట్లాడితే కూడా ఏమి మాట్లాడుతావు తెలంగాణ ప్రజలకి సమాజానికి కూడా తెలవాలి కాబట్టి ఏడ కూడా నీకేమి ఇబ్బందులు పెట్టలే. మీ 10 ఏళ్ల మీ పరిపాలనలో మీరు అసెంబ్లీని ఏ రోజు పెట్టలే. ప్రెస్ క్లబ్ పక్కన మర్చిపోండి, ఇంటి బయటికి వెళ్ళాలంటే కూడా ఆ రోజు ఎమ్మెల్యేలు బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈరోజు ఈ ప్రజాప్రభుత్వంలో వాస్తవాలు ప్రజలకి తెలవాలన్న ఉద్దేశంతో ఏది మాట్లాడినా కూడా విషయాలన్నీ కూడా బయటికి రావాలి, బయటికి తెలవాలని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మీ నాయనకి అసెంబ్లీకి ఏదైతే తను చేసిన తప్పులు వాస్తవమని తను అంగీకరిస్తే, లేదా నీకు ఏదైతే సరే ఈ స్థాయిలో ఈ హోదాలో ఉండి కొన్ని మాటలు అనకూడదు కాబట్టి ఇంకా నేను చాలా పద్ధతిగా మాట్లాడుతున్నా. ఇక వాస్తవానికి నీ గురించి మాట్లాడాలి, ఇతర విషయాలు సంబోధించినట్టు చెప్పాలంటే నువ్వు ఒక పిచ్చోను అని చెప్పి ప్రజలు ఇప్పటికే భావిస్తుండ్రు. మీ నాయనకి నిజంగా నీకంత గుల ఉండి బయటికి వచ్చి నువ్వు మాట్లాడాలనుకుంటే మీ నాయన ప్రధాన ప్రతిపక్ష ఏదైతే కుర్చీ నువ్వు తీసుకొని ఆ చైర్లో ఆ హోదాలో నువ్వు కూర్చొని అసెంబ్లీలో చర్చకి నువ్వు రా. అంతేగాని ఇష్టం వచ్చినట్టు బయటికి వచ్చి ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. మళ్ళా చెప్తున్నా, నువ్వు ఒక పారాషూట్వి, నువ్వు డైరెక్ట్గా మీ నాయన పేరు చెప్పుకొని ఎమ్మెల్యేగా మంత్రిగా ఎదిగినోనివి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కింది స్థాయి సామాన్యమైన కార్యకర్త స్థాయికి వెళ్ళి ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, పార్టీకి అధ్యక్షునిగా, దాని తర్వాత ఈరోజు గౌరవ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. నిజంగా నీకు వాస్తవానికి 10 ఏళ్ల మీ హయాంలో ఉద్యోగాలపైన లేదా ఇంకా నీకు వేరే విషయాలపైన నిజంగా నీకు ప్రెస్ ముందే చర్చ పెట్టాలని ఒక తీట నీకుంటే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా కానీ, చిక్కపల్లి సెంట్రల్ లైబ్రరీ వేదికగా కానీ 10 ఏళ్ల మీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేసిర్రో మీ బావ చూపించిన 1,62,000 ఉద్యోగాలు ఇచ్చినామనే ఆ పేపర్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు, ఎన్ని నియామక పత్రాలు ఇచ్చిర్రు అవన్నీ పట్టుకొని నువ్వు బయటికి రా. నీతోటి ఆ విషయాలపైన 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందులకు గురి చేసి అడ్డుకొని అనేక సందర్భాల్లో మమ్మల్ని లోపల పెట్టినావు. నేను నాతో పాటు ఆ రోజు ఇబ్బంది పడ్డ విద్యార్థి సంఘ నాయకులతోటి వాళ్ళని తీసుకొని ఆ వాస్తవాలన్నిటిపైన నేను వస్తా నీతోటి చర్చించనీకి. అంతేగాని నిన్ను నువ్వు ఎక్కువ ఎంచుకొని రేవంత్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడితే నాకు అయిపోతుంది, నాకు పేరు వస్తుంది, లేదా నా స్టేచర్ పెరుగుతుంది అని అనుకుంటే, అరే నాయనా నీకు స్టేచర్ కాదు, నీకు రేపు పొద్దున కనీసము ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా కూడా గెలిపించే పరిస్థితి ఉండదు. 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ప్రెస్ క్లబ్కి వచ్చినవారా నాయనా? ఏ రోజన్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కుటుంబంలో ఎవరన్నా కూడా ప్రెస్ మిత్రులతో వచ్చి కనీసం వారితోటి చర్చ పెట్టిన సందర్భం అని ఉందా? ఈరోజు అధికారం పోగానే, కుర్చీ పోగానే సిగ్గు లేకుండా ఇటువంటి మీడియా స్టంట్లు వేస్తే రేపు పొద్దున తెలంగాణ ప్రజలందరూ కూడా నేను రాళ్లతోటి కొడతారని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తూ పోయి మీ బాబుకి చెప్పి అసెంబ్లీ స్పీకర్ గారికి లేఖ రాసి అసెంబ్లీలో చర్చ పెట్టు, శాసన మండలిలో నువ్వు లెటర్ పెడితే మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తాము, ఏదైతే సంబంధించి దాన్ని ఆమోదించి చర్చ పెట్టడానికి ఆ చర్చలో పాల్గొని మరి నీకు తెలిసిన అన్ని విషయాలపైన కుటుంబ సమేతంగా నువ్వు మీ చెల్లె మీ సరే మీ కుటుంబంలో మీరు ఎవరు కలిసి కూర్చోనది మీ అంతర్గత విషయము, అందరూ కలిసి కూర్చొని చర్చించుకొని మండలిలో అసెంబ్లీలో చర్చలో పాల్గొనండి. తెలంగాణ సమాజానికి వాస్తవాలేంది ప్రభుత్వం తరఫుకెళ్ళి మా గౌరవ ముఖ్యమంత్రి గారు సంబంధించిన శాఖ మంత్రులు వారు వివరిస్తారు. మీరు తప్పు చేయకపోతే మీ నాయనని మాట్లాడమని చెప్పు, మీ నాయనకి మాట్లాడడానికి శాత కాకపోతే మీ నాయనకి చెప్పమని చెప్పు. మీ తరఫున మీ బావ మాట్లాడతారా, అమ్మడిది మాట్లాడతారా? ఆ చర్చలకి మేము సిద్ధంగా ఉన్నాము. అవన్నీ పక్కన పెట్టి ఇటువంటి ప్రెస్ క్లబ్కి రా, ఇక్కడికి రా, అక్కడికి రా అని ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చి కూతలు కూస్తే రేపు పొద్దున నీ గుడ్డలోడు తీసి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి కేటీఆర్ని హెచ్చరిస్తున్నా. నేను కూడా అదే చెప్తున్నా. కేటీఆర్ రేవంత్ రెడ్డి గారు పేరు తీసుకున్నట్టుగా నేను కూడా కేటీఆర్ పేరు తీసుకున్నా.
సవాల్ని స్పీకర్, ఆయన శాసనసభ్యుడు, నేను శాసన మండలి సభ్యుడిని. ఆయన ఏం ఎక్కువ కాదు, నేనేం తక్కువ కాదు. ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, నేను ఒక ఎమ్మెల్సీగా ఉన్నా. ఆయన నిజంగా చర్చ పెట్టాలనే కదా, ప్రజలకి 10 ఏళ్ళు ఆయన ఏం చేసిండు చూపించాలని అనుకుంటుండు కదా. కేటీఆర్ని రమ్మని చెప్పండి. నేను వాళ్ళ నాయన లెక్క అన్ని విషయాలలో 80,000 పుస్తకాలు చదువుకునే జ్ఞానం అయితే నాకు లేదు, కానీ విద్యార్థులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి 10 ఏళ్ళు వాళ్ళ కోసం కష్టపడి పోరాటం చేసిన అన్ని విషయాలపైన నాకు అవగాహన ఉంది. 10 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిర్రో దానిపైన చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. చర్చించాల్సింది కూడా అక్కడ కాదు, ఆ విద్యార్థులకు సంబంధించి ఇదే బాసరా ట్రిపుల్ కానీ లేదా ఉస్మానియా యూనివర్సిటీ కానీ చికట్పల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ ఆడికి రమ్మని చెప్పండి కేటీఆర్ని. నేను వస్తా, వాస్తవాలు ఏందో మీడియా ముఖంగా చర్చలో పాల్గొన్నాము. వాస్తవాలు ఎవరేం చేసిర్రో, ఎందుకంటే ఆయనకి నాకు వేదిక దొరకదు కదా, ఆయన అసెంబ్లీలో ఉంటాడు, నేను మండలిలో ఉంటా కాబట్టి రమ్మని చెప్పండి, చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి హోదాలో, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి హోదాలో ఆ రోజు 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునికి ఉన్నారు. కేసీఆర్ గారిని స్పీకర్ గారికి లేఖ రాయండి, అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పారు. అసెంబ్లీలో చర్చించాల్సింది పోయి ముఖ్యమంత్రి గారిని మీరు ప్రెస్ క్లబ్కి రండి, ప్రెస్ క్లబ్లో చర్చిస్తామంటే ముందు దానికి తెలివి ఉందా అని నేను అడుగుతున్నా. అన్న 10 ఇయర్స్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మినిట్స్ ఆఫ్ ద ఎవరు ఎన్నిసార్లు మాట్లాడారో మొత్తం రికార్డు దొరుకుతుంది. ఆ రోజు ఏ రకంగా సమయం ఇచ్చారు. ఈరోజు మా పార్టీ వ్యక్తుల కంటే కూడా బీఆర్ఎస్ నాయకులకే మాట్లాడే అవకాశం ఎక్కువ స్పీకర్ గారు ఇస్తారు. గంటల తరబడి హరీష్ రావు మాట్లాడిన సందర్భాలు మీరు చూసిర్రు, గంటల తరబడి కేటీఆర్ మాట్లాడిన సందర్భాలు మీరు చూసిర్రు. వాళ్ళ హయాంలో కనీసం అసెంబ్లీ సమావేశాలని నామమాత్రానికి ఎంతవరకు ఎన్ని రోజుల లోపల నిర్వహించాలో అంతే నిర్వహించారు. కానీ ఈరోజు సుదీర్ఘంగా అన్ని విషయాలపైన అసెంబ్లీలో చర్చిస్తున్నాం. ఈరోజు బడుగు బలైన వర్గాల గురించి వీళ్ళు మాట్లాడతారా? నిజంగా వారికి చిత్తశుద్ధి బాధ్యత ఉంటే వాళ్ళ పార్టీలు ఉన్న బడుగు బలైన వర్గ నేతలు మాట్లాడతారు కదా. బీసీల గురించి మాట్లాడాలన్నా వీళ్ళే మాట్లాడతారు, ఎస్సీల గురించి మాట్లాడాలన్నా వీళ్ళే మాట్లాడతారు, ఎస్టీల గురించి మాట్లాడాలన్నా వీళ్ళే మాట్లాడతారు, మైనార్టీల గురించి మాట్లాడాలన్నా వీళ్ళే మాట్లాడతారు. అంటే ఎక్కడున్నా కూడా మేమే ఉండాలి, మేమే మాట్లాడాలి. అయితే బావ కనబడాలి, బొమ్మడిది కనబడాలి, లేకపోతే చెల్లె కనబడాలి. ఈ తెలంగాణని వాళ్ళది గడి, ఇది వాళ్ళ సామ్రాజ్యము, వాళ్ళు దీనికి దొరలు అని అనుకుంటారు. వాళ్ళు కూడా సామాన్యమైన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు మటుకే. అందరూ ఎమ్మెల్యేలు ఎట్లా వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకేమీ కొంచెం ఎక్కువ లేదు, వేరే వాళ్ళకి ఏమి కొంచెం తక్కువ ఏం లేదు. అందరి స్థాయి ఒకటే అనేది వాళ్ళు గుర్తుపెట్టుకొని రావాలి. నిజంగా కేటీఆర్కి అంత ఆశ ఉంటే వాళ్ళ నాయనని ఇంతమందిని ఒప్పించుకునేందుకు, వాళ్ళ నాయనని ఒక్కరిని ఒప్పించుకొని వాళ్ళ నాయనతోటి స్పీకర్ గారికి లెటర్ పెట్టిస్తే ఇమీడియట్ అసెంబ్లీ సమావేశాలు పెడతారు. ఇదే విషయం ఆడ చర్చిద్దాము. మీకు అదే చెప్తున్నా, నేను అదే అంటున్నా. ఒక ఎమ్మెల్యేగా సరే, నేను ఎమ్మెల్సీ అయి 18 నెలలు అయితే నాకే అవగాహన ఉంది. మన మీద ఉన్న చర్చించాలంటే మండలిలో చర్చించాలి, మండలిలో విషయాలు మాట్లాడాలని చెప్పి. ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరు? స్పీకర్ గారికి లెటర్ రాయండి, అసెంబ్లీ సమావేశాలు పెడదాం, అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదని చెప్పి హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఎమ్మెల్యేలతోటి చర్చించిండని చెప్పి ప్రెస్కి లీక్ ఇచ్చారు, నోటు పంపారు. నీకు వచ్చి హాస్పిటల్లో కూర్చొని నీకు ఆరోగ్యం బాగాలేకపోతే హాస్పిటల్లో కూర్చొని మాట్లాడడానికి సమయం ఉన్న నువ్వు స్పీకర్ గారికి లేఖ రాసి అసెంబ్లీలో చర్చించే నీకు ఎందుకు సాధన అయితే లేదు? ఎందుకు సరే కేసీఆర్ రాకపోయినా లెటర్ పెట్టి కేటీఆర్ని అదే హరీష్ రావుని అక్కడ వచ్చి అసెంబ్లీలో మాట్లాడమనండి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేనే కదా, ఆయన నిజంగానే ఎమ్మెల్యే కాదు, ఆయనకు అవకాశం లేదు, ఆయన మాట్లాడలేదంటే మాట్లాడడానికి నిజంగానే బయట చర్చించవచ్చు. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా అసెంబ్లీ సెషన్ నెక్స్ట్ టైం అయినప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా ఆ రోజు ఏముందో సెషన్ పెట్టి ఆ సెషన్లో ఏమేమి చర్చించాలి అన్నిటిపైన చర్చిస్తాం. కానీ అసలు గుమ్మడికాయ దొంగోడు అన్నట్టు ఎక్కడ వారి దొంగతనం బయటపడుతుందని చెప్పి బంకచర్ల విషయాన్ని బయటకు తీసుకొచ్చి
వాళ్ళ గూడు పుటాన్ని బయట పెడుతుందని చెప్పి మొత్తం రాద్ధాంతం చేసి అవతలుల పైన రుద్దేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది రాదని చెప్పి ముందే మా పైన రుద్దే ప్రయత్నము హరీష్ రావు చేసిండు. ఈ ఇష్యూని మొత్తం లేవనెత్తిందే హరీష్ రావు. హరీష్ రావు లేవనెత్తినాకనే వాస్తవాలు తెలంగాణ ప్రజలకి ఏ విధంగా రైతులకి మరణ శాసనం ఆ రోజు వీళ్ళు రాసిర్రో, రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిర్రో అవన్నిటినీ కూడా ముఖ్యమంత్రి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినాక లేదు మేము కరెక్టే, మేమేం తప్పు చేయలేదని చెప్పి నీతి వ్యాఖ్యలు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చించుకుందామని చెప్పారు. చర్చించుకున్నామని చెప్పి కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకునికి మరి చిత్తశుద్ధి లేదు, మా బాధ్యత లేదు, మా బాపురాడు, మేము ఫామ్ హౌస్ అనే వండుకుంటామంటే అది చెప్పమని చెప్పండి. 18 నెలల్లో ఏ రోజన్నా గజ్వేల్లో ఏ ఒక్క కార్యక్రమంలో పాల్గొన్నాడా కేసీఆర్? ఒక ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు 18 monthsగా మనం అందరం కూడా గమనించాలి. ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే 18 monthsగా ఏ ఒక్క కార్యక్రమానికన్నా కేసీఆర్ పాల్గొన్నాడా? ఆయన పాల్గొనడు, మా నాయనేడికి రాడు, మేధావి ముఖ్యమంత్రి ఉంటేనే మేము అసెంబ్లీకి వస్తామని అంటే ప్రజలు రేపొద్దున తంతరు పట్టుకొని. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ప్రజలు కావాలని కోరుకుంది, కల్వకుంట్ల కుటుంబం కోసం కాదు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా బడుగు బలైన వర్గాలందరూ కూడా బాగుపడాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఈరోజు అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణకి రావాల్సిన వాటాల పైన 50 సార్లు కాదు, అవసరమైతే 100 సార్లు పోతారు ఢిల్లీకి. ఇప్పుడు కవిత ఎన్నిసార్లు వాళ్ళ నాయనకి ఫార్మ్ హౌస్ అయింది, ఎన్నిసార్లు నిజామాబాద్ అయిందని నేను అడుగుతలే కదా. ముందు దానిపైన ప్రజల సమస్యలపైన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటాలపైన ముఖ్యమంత్రి గారు కేంద్ర మంత్రుని కలవనికి ఢిల్లీ పోతే ఎందుకు ఢిల్లీ పోయారు, 50 సార్లు ఢిల్లీ పోయారు అని చెప్పి లెక్కలు వేసుకుంటారు. ఇంకా నేను కవిత గారు లెక్కలు తీసినా అనుకోరు, ఫార్మ్ హౌస్కి ఎన్నిసార్లు పోయింది, ఎన్నిసార్లు తిరిగి రిటర్న్ పంపించారు, ఎన్నిసార్లు కలిసిందనే లెక్కలన్నీ బయటికి తీస్తే తను రేపు పొద్దున మళ్ళీ ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది.